అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ప్రస్తావిస్తూ ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో పెద్దల పాత్ర ఉన్నా బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబుతోంది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. రామ మందిరం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని, దానిని రాజకీయ వివాదాల్లోకి లాగడం సరికాదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో విరాళాల వ్యవహారం చుట్టూ ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతుండగా కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి అయోధ్య రామ మందిరం విరాళాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా కాంగ్రెస్ బీజేపీకి మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ప్రస్తుతము ఇదే అంశంపై అటు కాంగ్రెస్ నేతలు బీజేపీ తీరుపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అంతే తరహాలో బీజేపీ నేతలు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో వారందరూ కూడా దేవుడు సొమ్ము కాజేశారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అటు బీజేపీ నేతలపై కూడా తీవ్రంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. దేవుడి సొమ్ము కూడా వీరు వదలడం లేదు. కేవలం మూడు సంవత్సరాల్లోనే దేవుడి సొమ్ము దాదాపు 200 కోట్ల పేరుకు కాజేశారంటే ఇక భవిష్యత్తులో కూడా దేవుడి సొమ్ము బీజేపీ నేతలు అర్పణంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే కేవలం నామమాత్రంగానే సిట్ ని ఏర్పాటు చేశారు. కింది స్థాయి వ్యక్తులను మాత్రమే అరెస్ట్ చేశారు. పై స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల జోలికి మాత్రం ఎందుకు వెళ్ళడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శల అస్త్రాలు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా దేశ సమగ్రతను దేశం మొత్తం ప్రజలు మొత్తం కూడా దైవంగా కొలిచేటువంటి రామ మందిరాన్ని కాపాడాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం ఉంది. అయినప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ దాడికి ఇలాంటి కారణాలు ఇలాంటి చర్యలు చేపడితే ఇక ఎవరికి చెప్పుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించిన అంశంపై కూడా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కమిషన్ తో విచారణ జరిపించాలి. కేవలం తూతూ మంత్రంగా సిట్ వేసి కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే అరెస్ట్ చేయడం సరైనది కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే సిబిఐ చేత కానీ సుప్రీంకోర్టు జస్టిస్ తో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించి అసలు దోషులను పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు అక్కడ ఉన్నటువంటి సీఎం తో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రులపై కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో మరి బీజేపీ నేతలు ఏ రకంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మౌనిక, అలాగే బీజేపీ కూడా చెబుతోంది కదా, ఈ వ్యవహారంలో ఆల్రెడీ కేసు నమోదు చేశాము, దర్యాప్తు కొనసాగుతోంది, తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ అంటోంది. మరి కాంగ్రెస్ ఈ అంశాన్ని కావాలని రాజకీయంగా వాడుకుంటుంది అనుకోవచ్చా? ప్రస్తుతం అయితే బీజేపీ కూడా ఎదురుదాడి చేస్తుంది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దుర్దేశంతోనే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమిందంటూ కూడా బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఒకటే చెప్తున్నది, అయోధ్య రామ మందిరం అంటే ఎంతో మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దేవుడు సొమ్ము అప్పడంగా దొబ్బి తినే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు చేస్తున్నారు. కాబట్టి దీనిపై మాకు అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులతో నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏముంది కాబట్టి తూతూ మంత్రంగా కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే అరెస్ట్ చేస్తారు. అయితే దీని వెనక పెద్దలు చాలా మంది ఉన్నారు, బీజేపీ నేతలు ఉన్నారంటే అనేది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై జ్యుడిషియల్ కమిషన్ తో విచారణ జరిపిస్తే, లేదంటే సిబిఐ చేత విచారణ జరిపిస్తే అసలు దోషులు ఎవరో బయటపడుతున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేయడం దాదాపు 8 మందిని అరెస్ట్ చేశారు. కానీ కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే అరెస్ట్ చేశారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయంపై కూడా దేశం మొత్తం కూడా చర్చ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఒకవైపు గతంలో శబరిమల ఆలయంలో ఏ విధంగా నగల చోరీ జరిగిందో అక్కడ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు. తర్వాత తిరుపతి లడ్డు విషయంలో కూడా కేంద్రం స్పందించలేదు. ఇప్పుడు రామ మందిరం సంబంధించిన విషయంలో కూడా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది అనేది దానిపై
కాంగ్రెస్ దుబారా రేపుతుంది కాబట్టి ఈ 3 అంశాలపై కూడా ఖచ్చితంగా సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలి. దేవుడి పేరు చెప్పి మత రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ నేతలు ఎందుకు దేవుడి విషయంలో సిబిఐ చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేత దర్యాప్తు జరిపించడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. మరి చూడాలి కేసులో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కేసుని సిబిఐ చేత లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేత దర్యాప్తు జరిపిస్తుందా, లేదా సిట్ ఇప్పుడు వేసినటువంటి సిట్ అధికారులే దర్యాప్తు చేసి ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో కొంతమంది పై స్థాయి క్యాడర్ ఉన్నటువంటి వారిని మాత్రం ఎవరిని కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా దీనిపై పోరాటం చేస్తామని మాత్రం ఇప్పటికే రాహుల్ గాంధీ కావచ్చు అక్కడ కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారని కూడా చూడాల్సి చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ నేతలు ఇదంతా కూడా కావాలనే రాజకీయ కక్ష సాధన చర్యలో భాగంగానే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి తమను బ్లేమ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మరోవైపు బీజేపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాబట్టి మరి కోరుతున్నటువంటి దాని ప్రకారం జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ చేత దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తారు, లేదా సిట్ అధికారులే దర్యాప్తు కొనసాగించి తూతూ మంత్రంగానే ఇప్పటికే 8 మంది అరెస్ట్ చేశారు. కాబట్టి తూతూ మంత్రంగానే వారిని అరెస్ట్ చేసి అసలు దోషుల్ని ఇందులో తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు మరి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఏ రకంగా ఈ విషయంలో ముందుకెళ్తుంది, భవిష్యత్తులో ఈ దుమారం అంటే అయోధ్య రామ మందిరం సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్తారనేది కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా ఎక్కువ ఉత్కంఠ ఎదురుస్తున్న పత్రం కనబడుతుంది. మౌనిక. అయితే ఈ రామ మందిరం విరాళాల వ్యవహారం చుట్టూ ఆరోపణలు ప్రత్యారోపణలు జరగడాన్ని ఎలా చూడాలి? అంటే అంత అవసరం అంటారా రాజకీయ రగడ అనేది? అంటే దేశం మొత్తం కూడా అయోధ్య రామ మందిరం నిర్మించాలని ఎంతగానో దాదాపు కొన్ని దశాబ్దాల కాలంలో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము అయోధ్య రామ మందిరాన్ని గతంలో నిర్మించింది. అయినప్పుడు కూడా విరాళాలు కొన్ని కోట్ల మంది విరాళాలు ఇచ్చారు. ఆ కోట్ల డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎందుకు ఆ విరాళాలని అప్పనంగా దోచుకున్నారు, ఏ విధంగా ఇందులో కుమ్మక్కయ్యారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు, ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి అనేది కూడా ఎందుకంటే చాలా చర్చ జరిగింది. ఎందుకు ఇప్పటికే కేవలం డబ్బులు మాత్రమే ఇక్కడ పోలేదు, విదేశాల నుంచి వస్తున్నటువంటి బంగారం ఆభరణాలు పోయాయి, అదేవిధంగా వెండి ఆభరణాలు పోయాయి, డబ్బులు నోట్ల కట్టలు మిస్ అయ్యాయి, ఎక్కడ మిస్ అవుతున్నాయి, సీసీటీవీ కెమెరాలని ఏ విధంగా వారు మ్యాన్పులేట్ చేశారు, ఇదంతా కూడా దేశం మొత్తం కూడా చర్చించారు. ఎందుకంటే దేశం మొత్తం కూడా అయోధ్య రామ మందిరం నిర్మించాలని ఎంతగానో కలలు కన్నారు. దానికోసం చాలా వ్యక్తులు, సామాన్య ప్రజల దగ్గర నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా చాలా మంది విరాళాలు ఇచ్చారు. కొన్ని కోట్ల మేరకు లక్షల కోట్లు అక్కడ డాలర్స్ రూపంలో, కొంతమంది డబ్బుల రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, నగల రూపంలో, బంగారు ఆభరణ రూపంలో కొంతమంది విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలు మొత్తం కూడా లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విరాళాలు వచ్చినటువంటి విరాళాలు రసీదులు ఇవ్వకుండా డబ్బులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కక్కుర్తిపడి మొత్తం కూడా డబ్బులు స్వాహా చేస్తున్నారు. ఇదంతా కూడా బీజేపీ నేతలకు తెలిసే ఇదంతా జరుగుతుంది అనేది కాంగ్రెస్ వాదన. మరి దీనికి సంబంధించిన విషయంలో బీజేపీ నేతలు కూడా ఇదంతా రాజకీయంగా వారిని విమర్శించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నట్టు కూడా బీజేపీ మరోవైపు కాంగ్రెస్ తీరుపై విమర్శల అస్త్రాలు కురిపిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేసింది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇదంతా కూడా మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే వారిని అరెస్ట్ చేయకుండా కేవలం కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే అరెస్ట్ చేశారంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు ఆరోపణ చేస్తున్నారు. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తే అసలు దోషులు బయటకు వస్తారు, సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా బీజేపీ తీరుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. మరి దీనిపై రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు సంబంధించిన విషయంలో మరి బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.